తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంగా రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఉంది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే మనం ఈరోజే పేపర్లో చూసాం, గతంలో ఉన్న గత ముఖ్యమంత్రి రైతులకు నేనే మీరేమి ఇన్సూరెన్స్ కట్టాల్సిన అవసరం లేదు, నేనే కట్టాలని చెప్పేసి ఒక్క పైసా కట్టకపోవడం వల్లనే ఈ రోజు రైతులు నష్టపోతే పంట నష్ట పరిహారం కూడా అందడా లేదంటే చూడండి, గత ప్రభుత్వము రైతులను ఎంత మోసం చేసిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కానీ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల ప్రభుత్వం ఇది. రైతుల కోసం గతంలో మీరు చూశారు, మనకందరికీ రుణాలు మాఫీ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క రైతుకు సంవత్సరానికి 20,000 వేయబోతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 6,000, స్టేట్ గవర్నమెంట్ 14,000తో ఈ కార్యక్రమం చేపట్టబోతా ఉంది. మనకు ఆగస్టు 2-3 తేదీలలోనే ఫస్ట్ విడతగా సెంట్రల్ గవర్నమెంట్ 2,000 వేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ 5,000తో మొదటి విడతగా వేయడం జరుగుతుంది. అంతేగా స్వీకారానికి విచ్చేసిన ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి గారికి, గౌరి వెంకరెడ్డి గారికి, ధర్మాన సుబ్బారెడ్డి గారికి మరియు ఆదన్న గారికి, మరి స్టేజ్ అలంకరించిన పెద్దలకు, స్టేజ్ ముందర ఉన్న సోదరిమణులకు, అన్నలకు, అక్కలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రైతులకు సేవ చేసే భాగ్యం కల్పించిన ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అటే నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి, మిత్రపక్షాలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.